వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్ లేని భక్తులు సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. దీంతో క్యూ లైన్లోకి రేపు ఉదయం 6 గంటలకు చేరుకోవాలని సూచిస్తోంది టీటీడీ. రైట్, తిరుమలలో భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారాన్ని తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనం భక్తులకు 48 గంటల సమయం పడుతుందంటూ టీటీడీ ప్రకటించింది. దీంతో ఇవాల్టి రోజు ఎవరూ కూడా భక్తులు క్యూ లైన్ వద్దకు చేరుకోవద్దు, రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లోకి చేరుకోవాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేస్తుంది. ప్రస్తుతం మనం తిరుమలలో ఉన్నటువంటి ఆక్టోపస్ సంబంధించినటువంటి సముదాయం వద్దున్నాం. ఇక్కడ ఏ స్థాయిలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి అయితే మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఇక్కడ నుంచి దాదాపు 3 కిలోమీటర్ల మేర వారు క్యూ లైన్లో వెళ్ళిన తర్వాతే నారాయణగిరి ఉద్యానవనానికి చేరుకుంటారు. అక్కడ నుంచి కంపార్ట్మెంట్లో ప్రవేశించేటటువంటి సౌలభ్యం లభిస్తుంది. అటు తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లోకి అనుమతిస్తారు. అటు తర్వాత వారిని సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాధారణంగా టోకన్లు ఉన్నటువంటి భక్తులను ముందుగా వారి కేటాయించినటువంటి సమయానికి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం భక్తులకు సంబంధించి నిత్యం 15,000 వరకు కూడా తిరుపతిలో టోకన్లు జారీ చేస్తుంటారు. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు ఆన్లైన్లో ప్రతినిత్యం కూడా దాదాపు 15,000 నుంచి 18,000 టోకన్లు జారీ చేస్తుంటారు. వీరికి సంబంధించి ముందుగా దర్శనానికి అనుమతిస్తారు. అటు తర్వాత ఈ సర్వదర్శనం భక్తులు ఎలాంటి టోకన్ లేకుండా ప్రస్తుతం క్యూ లైన్లో వేచి ఉన్నారు. వారిని దర్శనానికి అనుమతించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనం లభించాలంటే దాదాపు 24 గంటల సమయం పైగానే పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. వీరి కంపార్ట్మెంట్లో చేరుకోవడానికే దాదాపు 12 నుంచి 18 గంటల సమయం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. దీంతో సర్వదర్శనం భక్తులు ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి భక్తులతో పూర్తిగా నిండిపోయినటువంటి నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటలకు క్యూ లైన్లో చేరుకోవాలన్నటువంటి సూచన అయితే టీటీడీ చేస్తుంది. కానీ భక్తులు మాత్రం ఆక్టోపస్ సముదాయం వద్దకి ప్రస్తుతం కూడా క్యూ లైన్లోకి వచ్చి చేరుకుంటున్నటువంటి పరిస్థితే కనబడుతుంది. దీంతో వీరికి సర్వదర్శనానికి దాదాపు 48 గంటల సమయం అయితే పట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. టీటీడీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. మరోవైపు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకైతే టీటీడీ తాగునీటితో పాటు ఆహార సౌకర్యాన్ని అయితే కల్పిస్తుంది. ఫుడ్ కౌంటర్ల ద్వారా వారికి నిరంతరాయంగా అన్నప్రసాద సౌకర్యాన్ని అయితే కల్పిస్తున్నారు. ఇక తిరుమలలో ఉన్నటువంటి అన్ని క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. ఇక శ్రీవాణి దర్శనానికి సంబంధించి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. సాధారణంగా ఇవాళ ఉదయం జారీ చేయవలసినటువంటి టికెట్లను నిన్న రాత్రే టికెట్లు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. శ్రీవాణి దర్శనానికి సంబంధించినటువంటి భక్తులకు ఏ రోజుకి ఆ రోజు టికెట్లు జారీ చేసేటటువంటి ప్రక్రియను టీటీడీ ప్రారంభించినప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో నిన్న రాత్రే టికెట్లు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రస్తుతం భక్తుల రద్దీ దృష్ట్యా తిరుమలలో క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది తిరుమలలో భక్తుల రద్దీ దృష్ట్యా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావణ్.